మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ బాయ్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ నాని పంపించారు. ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండిగో విచ్ ఈస్ మోనోపోలీ స్టాక్? మోనోపోలీ కాదు, డామినెంట్ మార్కెట్ షేర్ అయితే ఉన్నది. బట్ ఐ లైక్ ద కంపెనీ. రీజన్ ఫర్ లైకింగ్ దిస్ కంపెనీ ఈజ్ వెరీ వెరీ సింపుల్. సి, ఇండిగోకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే కాస్ట్ ఎఫిషియెంట్గా వీళ్ళ బిజినెస్ని రన్ చేస్తారు, దానివల్ల టికెట్ ప్రైజెస్ రిలేటెడ్గా కూడా మనకి లాస్ట్ 5-10 ఇయర్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ఫ్లేషన్ పరంగా చాలా కాస్ట్లు అయితే పెరిగాయి. కానీ మీకు ఫ్లైట్ టికెట్ ఒక కాస్ట్ అంతలా పెరిగిందా? లేదు కదా. ఫ్లైట్ టికెట్ కాస్ట్ అంత పెరగకుండానే అంత ఎఫిషియెంట్గా రన్ చేస్తూ ప్రాఫిట్ అయితే సంపాదించగలుగుతున్నారు. వేరేస్ మిగిలిన వీళ్ళ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చూసినట్టయితే చాలామంది ఎయిర్లైన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు నష్టాలు చూసి ఆ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా మనకు కనబడింది. దానివల్ల వీళ్ళ మార్కెట్ షేర్ కూడా డామినెంట్ మార్కెట్ షేర్కి అయితే గ్రో అవ్వగలిగారు. ఇది వాళ్ళ ఎఫిషియన్సీ రిలేటెడ్. అంటే రీసెంట్గా జరిగిన ఒక వన్ ఇన్సిడెంట్ పక్కన పెట్టినట్టయితే ఎఫిషియన్సీ పరంగా మాట్లాడుకోవాలంటే దట్స్ ఎ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇండిగో క్యారీస్. సెకండ్ థింగ్, ఇండిగోకే కాదు, ఎగ్జిస్టింగ్ ఎయిర్లైన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఎయిర్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసేయాలంటే అంత ఈజీ కాదు. మీరు కంపెనీని, బ్రాండ్ నేమ్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారేమో, కానీ మీకు ఫ్లైట్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఓకే, ఆల్రెడీ మనకి ఫ్లైట్స్ రిలేటెడ్గా చాలా షార్టేజ్ అయితే నడుస్తుంది. ఎయిర్ బస్ దగ్గర, బోయింగ్ దగ్గర ఆర్డర్ బుక్స్ అయితే నెక్స్ట్ 5-10 సంవత్సరాల వరకు ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్స్ దొరకడానికి చాలా టైం అయితే పడుతుంది. అండ్ ఇండిగో చాలా సంవత్సరాల నుంచి ఆర్డర్స్ ఇస్తూ వస్తున్నది. సో వాళ్ళకి డెలివరీస్ కూడా వస్తూనే ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఇండియాలో చూసినట్టయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ కొత్తగా వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా వీళ్ళకి చాలా మంచి నెంబర్ ఆఫ్ డెలివరీస్ అయితే రానున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పక్కన మనకి సప్లై సైడ్ చూసినట్టయితే అక్కడ షార్టేజ్ ఉన్నది కదా. డిమాండ్ సైడ్ మనం చూసినట్టయితే ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్గా డిమాండ్ అయితే సబ్స్టాన్షియలీ గ్రో అవుతున్నది. మనం ఎయిర్పోర్ట్ చూసినట్టయితే ఫుల్ కంప్లీట్లీ బస్ స్టాండ్లో అయితే నిండిపోయి ఉంటున్నాయి. మనం ఏ రోజు వెళ్ళినా కూడా ఇంతకుముందు మనకి సెక్యూరిటీ చెక్ ఇన్ కంప్లీట్ చేయడానికి 10-15 నిమిషాలు టైం పట్టేటట్టయితే ఇప్పుడు ఈవెన్ డిజి యాత్ర ఇలాంటివి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా మనకి చాలా టైం పట్టేస్తుంది. పీక్ అవర్స్లో అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు ఫ్లైట్ పట్టుకోవాలంటే 1.5 ఇంకా ఎక్కువ ముందు ఉండాల్సి వస్తుంది మేజర్ ఎయిర్పోర్ట్స్లో అయితే. సో వేరేస్ ఇంతకుముందు మనకి 45 మినిట్స్ ముందు వెళ్ళిపోయినా కూడా ఈజీగా క్యాచ్ చేసేయగలిగే వాళ్ళం ఫ్లైట్ని. వేరేస్ ఇప్పుడు మనకి అంత ముందు వెళ్ళాల్సి వస్తుంది ట్రాఫిక్ పెరిగిపోయేసరికి. సో డిమాండ్ పెరుగుతూనే వస్తున్నది. ఎందుకంటే మనకి ఫ్లైట్ టికెట్ ఒక కాస్ట్ మీరు సెకండ్ ఏసీ ఒక కాస్ట్ చూసారనుకోండి, ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లో ఉన్నప్పుడు లెట్స్ సే ఎవరైనా ఒక హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకున్నారనుకోండి, వాళ్ళు 24 గంటలు ట్రావెల్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారు? వాళ్ళు 2-3 గంటల్లో వెళ్ళిపోగలుగుతున్నప్పుడు. అండ్ ఇంకోటి, ఫ్లైట్ ద్వారా ట్రావెల్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు స్టేటస్ సింబల్ కూడా అయిపోయింది. ఓకే, చాలామంది నువ్వు ఎలా వచ్చావు అనగానే, ట్రైన్లో వచ్చావు అనగానే ఏదో చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశారు. అదొక సోషల్ స్టిగ్మా కింద కూడా మారిపోయింది. చాలామంది దాని గురించి అని కూడా ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా కొంతమందితో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఓవరాల్గా మనకి ఈ రీజన్స్ అన్నిటితోని ఎయిర్ ట్రాఫిక్ రిలేటెడ్గా డిమాండ్ అయితే గ్రో అవుతున్నది. అండ్ మనకి ఫ్లైట్స్ రిలేటెడ్గా సప్లై షార్టేజ్ ఏదైతే ఉన్నది. సో ఇవి మేజర్గా ఇండిగోకున్న అడ్వాంటేజ్. సో ఇలాంటి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఆ స్టాక్స్ మనకి కరెక్ట్ అవ్వాలంటే ఇలాంటి మేజర్ ఇన్సిడెంట్లు, ఏమైనా నెగిటివ్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడే కరెక్ట్ అవుతాయి. సో ఇండిగో కరెక్టెడ్. అండ్ మనకి ఈ వీక్లో వాల్యూమ్స్ కూడా బాగానే కనబడుతున్నాయి. సో మంచి అక్యుములేషన్ కూడా ఫండ్స్ నుంచి అయితే జరుగుతున్నాయి అనుకోవచ్చు. కాకపోతే మీరు స్మాల్ క్యాప్స్లో అది అగ్రెసివ్ మూమెంట్స్ అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే మనం సైజింగ్ చేయగలుగుతాం నార్మల్లీ. ఏంటంటే స్ట్రాంగ్ బిజినెస్లో అనుకోండి, ప్రాఫిటబుల్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్లోని మన పోర్ట్ఫోలియోలోని అగ్రెసివ్ సైజింగ్ తీసుకోగలుగుతాం. సో సైజింగ్ ద్వారా ఏమవుతుందంటే మనకి సబ్స్టాన్షియల్ అమౌంట్ ఎలోకేట్ చేసాం అనుకోండి, అది గ్రో అయినప్పుడు మన నెట్వర్త్ కూడా అలాగే గ్రో అవుతుంది కదా. సో ఇలాంటి లార్జ్ కంపెనీస్, డామినెంట్ బిజినెస్ మోడల్స్ ఏవైతే ఉంటే వాటిలో మనకి ఇలాంటి రేర్ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఆపర్చునిటీస్ అయితే దొరుకుతాయి. సో వన్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే మనకి ఇప్పుడు ఇండిగో రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ పరంగా అయితే పడింది అన్నది అయితే నా వ్యూ. రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది, ప్రీవియస్గా రాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నా వ్యూ బట్టి వెళ్ళదు. మీరు ఫర్దర్గా బిజినెస్ పరంగా, వాల్యుయేషన్స్ పరంగా మీ అంతటా మీరు రీసెర్చ్ చేసుకుని మీ డెసిషన్ అయితే తీసుకోండి. నాకైతే పర్సనలీ బిజినెస్ పరంగా నాకు ఏదైతే అనిపించిందో అది నేను మీకు చెప్పాను. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కాదు, ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనం దీని రిలేటెడ్గా మాట్లాడుకున్నాం. సో ఈవెంట్ వల్ల స్టాక్ ప్రైస్లో ఏదైతే ఆ ప్రెషర్ కనబడిందో, మేబీ
ఈ ప్రెషర్ కొన్నాళ్ళు కంటిన్యూ ఆస్కారం కూడా ఉంటది. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాక్షన్స్ ఏవైతున్నాయి, మేజర్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటున్నారని చెప్పి న్యూస్‌లో ఏమైనా వస్తున్నప్పుడు కూడా మీకు స్టాక్ ప్రైస్‌లో కొంచెం వాలటాలిటీ చూసే ఆస్కారం అయితే ఉన్నది. సో, ఆ రిస్క్‌ని అయితే మర్చిపోతే ఇంకా మనకి ఎయిర్‌లైన్ బిజినెస్ చేసే కంపెనీస్ రిలేటెడ్‌గా ఉన్న మిగిలిన రిస్క్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అప్లికబుల్ అయితే అవుతాయి. ఇది ఇండిగో రిలేటెడ్‌గా. యూ ఆల్సో డూ యువర్ హోంవర్క్ దెన్ యూ కెన్ టేక్ యువర్ కాల్. మీరు పంపించిన నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతున్నట్టు అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson కంటిన్యూస్‌గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ జయరామ్ గారు పంపించారు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మెట్రో సిటీలో వర్క్ చేస్తున్నట్టుగా రాశారు. ప్రెజెంట్ ఆయన వయసు 31 ఇయర్స్ అండ్ ఆయన శాలరీ నెలకి హెచ్ఆర్ఏ ఎక్స్క్లూడ్ చేస్తూ ₹65,000 అయితే వస్తుందని, అండ్ తన ఫ్యామిలీతో గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నట్టుగా రాశారు. తన వైఫ్ 26 ఇయర్స్ ఏజ్ అని, శాలరీ 1.15 lakh per month వస్తుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని అయితే రాశారు. వాళ్ళిద్దరికి 1 month old బేబీ ఉన్నట్టుగా, తన పెళ్లి ఖర్చుల కోసం అని చెప్పి 2021లోని పర్సనల్ లోన్ తీసుకున్నట్టుగా 6 years టెన్యూర్ 10.6% ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నట్టుగా రాశారు. దానికి ఈఎంఐ నెలకి ₹24,000 పే చేస్తున్నాను. ఈ లోన్ డిసెంబర్ 2027 క్లోజ్ అవుతుందని అయితే మెన్షన్ చేశారు. తన ఖర్చుల విషయంకి వచ్చేసరికి పేరెంట్స్ని సపోర్ట్ చేయడం కోసం అని నెలకి ₹10,000 అయితే పంపిస్తున్నట్టుగా రాశారు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పర్ మంత్ ₹3,000 అయితే 1.5 crores కవరేజ్ కోసం పే చేస్తున్నట్టుగా, అండ్ 8 years పాటు కట్టాలని అయితే మెన్షన్ చేశారు. అండ్ గ్రోసరీస్ అండ్ ఎసెన్షియల్స్ కోసం నెలకి వాళ్ళకి ₹15,000 ఖర్చు అవుతున్నట్టుగా, అండ్ పర్సనల్ లోన్ ఈఎంఐ ₹24,000 అది అలాగే మెన్షన్ చేశారు. ప్రెజెంట్ మ్యూచువల్ ఫండ్స్లో 2.5 లక్షలు సేవ్ చేసినట్టుగా, అండ్ జనవరి 2025 నుంచి ₹20,000 పర్ మంత్ సేవ్ చేస్తున్నట్టుగా, అండ్ ఏ ఫండ్స్లో సేవ్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ఆయన పోర్ట్ఫోలియో 2.6 lakhs ఉన్నట్టుగా, ప్రెజెంట్ యాన్యువల్ ప్రాఫిట్ చూసినట్లయితే 5% ఉన్నదని, తన వైఫ్ డీమ్యాట్ అకౌంట్లో ₹1 lakh ఇన్వెస్ట్ చేసినట్టుగా 10% ప్రాఫిట్ కనబడుతున్నట్టుగా మెన్షన్ చేశారు. ఎన్పిఎస్కి ₹15,000 నెలకు వెళ్తుందని, ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కలిపి, అండ్ ఆల్సో ఎమర్జెన్సీ ఫండ్లో ₹1,00,000 పార్క్ చేసినట్టుగా. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దిస్ యాజ్ వెల్. చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయరండి. అండ్ ప్రెసెంట్ 3 lakhs బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ చేసినట్టుగా మెన్షన్ చేశారు. వాళ్ళ కిడ్ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ కోసం నెలకి ₹10,000 సేవ్ చేద్దామని అయితే ఆలోచిస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. తన గోల్స్ విషయంకి వచ్చేసరికి 2045లోని తను ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొనాలని అయితే అనుకున్నట్టుగా, దాని గురించి అని నెక్స్ట్ 1 yearలోని సిటీ యొక్క అవుట్స్కట్స్లోని 35 lakhs పెట్టి ఒక ల్యాండ్ కొని దాన్ని ఎప్రిసియేషన్తో 2045లోని ఆ 1 crore ఒక అపార్ట్మెంట్ని అయితే కొనాలని ఆలోచిస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. ఇది మంచి ఐడియా కాదని అడుగుతున్నారు. క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి చూద్దాం. చాలామందికి ఈ ఐడియా అయితే ఉంటుందండి. ఇంకా అది ఎంతవరకు ప్రాక్టికల్లీ వర్కౌట్ అవుతుంది అన్నది కూడా మనం క్యాలిక్యులేషన్ బట్టి చూసుకుందాం. ఇంతని హౌస్ పర్చేస్ గోల్డ్ రిలేటెడ్ కానీ ఇంకొక క్వశ్చన్ కూడా మెన్షన్ చేశారు. ఆ హౌస్ పర్చేస్ రిలేటెడ్ టైం లైన్ ఏదైతుందో దాని రిలేటెడ్గా నాకు కన్ఫ్యూజన్ ఉన్నది. నేను లాంగ్ టర్మ్ ఎస్ఐపి చేసి ఫ్యూచర్లో కొనాలా, లేకపోతే ఇప్పుడు అగ్రెసివ్గా సేవ్ చేసి డౌన్ పేమెంట్ అమౌంట్ ఇప్పుడే లోన్ తీసుకుని కొనడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అని అడుగుతున్నారు. అది కూడా మాట్లాడుకుందాం. థర్డ్ థింగ్, తన కిడ్ యొక్క ఫ్యూచర్ గురించి అని 20 years పాటు సేవ్ చేయడం కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కాకుండా వేరే ఏదైనా స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లానింగ్ అడుగుతున్నారు. ₹1,00,00,000 తన గోల్ని అయితే మెన్షన్ చేశారు. 20 years తర్వాత తన కిడ్ కోసం అక్యుములేషన్ కోసం, అండ్ ఆల్సో తనకి 55 years వచ్చేసరికి 2 crores రిటైర్మెంట్ కోసం అయితే సేవ్ చేద్దామని తన మ్యూచువల్ ఫండ్స్లోని ప్లాన్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. దాని రిలేటెడ్ తను ఇప్పుడు సేవ్ చేసిన ఫండ్స్ ఏవైతే ఆ ఫండ్ సెలక్షన్ ఓకేనా కదా అని అడుగుతున్నారు. మాట్లాడుకుందాం. అండ్ తన 5th క్వశ్చన్, ప్రెసెంట్ తను ₹50,000 నుంచి ₹3 లక్షల వరకు నెక్స్ట్ 6 monthsలో సేవ్ చేయడం కోసం ఏదైనా ప్లాన్ అడుగుతున్నారు. ఎస్, అన్నీ కూడా ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి మీకు క్లియర్గా ఆన్సర్ చేస్తాను అండి. జయరామ్ గారు మీరు పంపించిన డేటా మొత్తం ఎక్సెల్ షీట్లో అయితే ఇన్పుట్ చేస్తామండి. మీది మీ వైఫ్ది ఇద్దరిది శాలరీ యాడ్ చేసినట్టయితే పర్ మంత్ మీకు అరౌండ్ 1.8 lakhs అయితే ఇన్కమ్ వస్తున్నది. అండ్ మీ ఖర్చులు ఏవైతే మెన్షన్ చేస్తారో అది నెలకి ₹52,000 అయితే ఖర్చులు అవుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అండ్ మీ సేవింగ్స్ విషయంకి వచ్చేసరికి నెలకి ₹26,000 సేవ్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. సో ఈ ₹52,000 ₹26,000 మనం తీసినట్టయితే మీ దగ్గర నెలకి అడిషనల్గా ఇంకొక ₹1,02,000 అయితే మిగిలాలి. ఈ డబ్బులు ఏం చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే చాలాసార్లు మనకు తెలియకుండా ఎడిషనల్ మిగిలే డబ్బులు ఏవైతుంటే ఏదో ఒక ఖర్చులు వచ్చేస్తాయి. అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే ఖర్చులు వెతుక్కుని వస్తాయన్నమాట. అలా ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంటుంది. ఒకవేళ వెళ్ళిపోతున్నట్టయితే ఫోర్స్ఫుల్ సేవింగ్ అయితే పెట్టేసుకోండి. సో దట్ అలా ఖర్చులకు వెళ్ళిపోకుండా మీకైతే ఆ డబ్బులు మిగులుతాయి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్, ఓకే, ఇవన్నీ ఫైన్. మీ ఫస్ట్ క్వశ్చన్, ₹1,00,00,000 పెట్టి ఏదైతే అపార్ట్మెంట్ కొనాలనుకున్నారో 2045లో నేను నెక్స్ట్ 20 yearsకి 7% రేట్లో గ్రో అవుతుందని తీసుకున్నా కూడా ₹4,00,00,000 అయితే మీ దగ్గర ఉండాలండి సేమ్ అపార్ట్మెంట్ కొనడానికి.
ఇప్పుడు ₹1,00,00,000 వాల్యూ ఏదైతే ఉన్నదో దానిది ఆ టైంలో కొనాలంటే మీ దగ్గర 4,00,00,000 అయితే మినిమమ్ కావాలి. ఇంకొంచెం ఎక్కువే కావాల్సొస్తది. ఈ 7% అన్నది నార్మల్ మనం తీసుకునే ఎప్రిసియేషన్. బట్ ఏంటంటే ఈ బిల్డర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్‌గా వేరియస్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ యాడ్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇన్‌ఫ్లేషన్ నార్మల్ రెగ్యులర్ ఇన్‌ఫ్లేషన్ కన్నా కూడా అడిషనల్ గ్రోత్ అయితే తీసుకెళ్తారు. అంటే మనం అపార్ట్మెంట్ కొంటే దానికి ఆ గ్రోత్ ఉండదు. బట్ యాక్చువల్లీ ప్రాపర్టీ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు న్యూ ప్రాపర్టీ యొక్క ప్రైస్‌ని అలా పెంచుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ వెన్ దే కెన్ మేక్ ప్రాఫిట్స్ కదా! మనం ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టయితే అపార్ట్మెంట్ అంటే మనకు పెద్దగా ఎమ్యూనిటీస్ ఉండేవి కాదు. 15-20 లక్షల రూపాయలు పెట్టినా కూడా మనకి ఒక 2 బీహెచ్‌కే 1000 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్లు అయితే దొరికేసేవి. బట్ ఇప్పుడు సేమ్ అపార్ట్మెంట్ కొనాలంటే మనం 60-70 లాక్స్ ఆర్ 80 లాక్స్ పెట్టాల్సి వస్తుంది. అదే కొంచెం మంచి హై రైజ్ దాంట్లో కొనాలనుకోండి ₹1,00,00,000 పైనే పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆ ఎమ్యూనిటీస్ ఇవన్నీ యాడ్ చేసి ఏంటంటే ప్రైజెస్‌ని ఇన్‌ఫ్లేట్ చేసేస్తారన్నమాట. అయినా కూడా లెట్స్ సే ఈ 4 క్రోర్స్ వాల్యూ అపార్ట్మెంటే మీరు కొంటున్నారనుకోండి. మీరు ఆ 35 లక్షలు పెట్టి ఏదైతే ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారో ఆ ల్యాండ్ మీకు ఆ 4,00,00,000 వర్త్ వాల్యూ అవ్వాలంటే 12.77% అంటే అప్రాక్సిమేట్లీ 13% ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రోత్ రేట్లో గ్రో అయినట్టయితే అప్పుడు మీరు అపార్ట్మెంట్ అయితే ఈ ల్యాండ్తో కొనగలుగుతారు. కాకపోతే ఈ స్ట్రాటజీలోని మీకు రియల్ ఎస్టేట్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఒకటి మనం ల్యాండ్ కొనే ఏరియా ఏదైతే ఉంటుందో ఏరియా టు ఏరియా మనకి డిపెండ్ అయి ఉంటుంది ఎప్రిసియేషన్ అనేది. కాకపోతే ఈ స్ట్రాటజీలోనే మనకి కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ వైఫ్ ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇద్దరి ఇన్కము వైట్లో వస్తుంది, ట్యాక్స్ పెయిడ్ మనీ, అవునా? ఈ ట్యాక్స్ పెయిడ్ మనీతో మీరు ల్యాండ్ కొనాలనుకోండి, అది కూడా అవుట్స్కట్స్లో ల్యాండ్ కొనాలంటే మెజారిటీ ఆఫ్ ద మనీ మీరు బ్లాక్లో పే చేయాల్సి ఉంటుంది, అవునా? ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ల్యాండ్ అమ్మేటప్పుడు 100% వైట్ అయితే యాక్సెప్ట్ చేయరు కదా. సో మీ వైట్లో సంపాదించిన ట్యాక్స్ పెయిడ్ మనీని అన్నెసరీ బ్లాక్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు. నార్మల్లీ బిజినెస్ పీపుల్ వాళ్ళు బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎంప్లాయీస్ ఈ లాజిక్ మిస్ అయిపోయి ఫోమోలోకి వెళ్ళిపోయి నేను ఈ ల్యాండ్ కొనకపోతే మిస్ అయిపోతానేమో అని వాళ్ళ వైట్ని బ్లాక్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. దీనివల్ల ఛాలెంజ్ ఏంటంటే రేపు ఉదయం ఆ ల్యాండ్ ప్రైస్ బాగా పెరిగింది అనుకోండి. ఇప్పుడు మీరు సింపుల్ విషయం, మీరు ₹1,00,00,000 పెట్టి ఏదైతే అపార్ట్మెంట్ కొనాలనుకున్నారో లెట్స్ సే మీరు అపర్ణ లాంటి బిల్డర్ దగ్గర లేకపోతే ఒక రెప్యూటెడ్ బిల్డర్ దగ్గర కొనాలనుకున్నారనుకోండి, మీరు బ్లాక్లో పే చేయగలరా? పే చేయలేరు. ఆల్రెడీ యాక్సెప్ట్ చేయడం మానేశారు. చిన్న చిన్న లోకల్ బిల్డర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారేమో కానీ బట్ లార్జ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్లోనే యాక్సెప్ట్ చేయడం మానేశారు. ఇంతకుముందు అవన్నీ నడిచేవి, అవునా? మీరు ఇప్పుడు ఏదైతే వైట్ని బ్లాక్ చేస్తారో బ్లాక్ చేసిన తర్వాత రేపు ఉదయం అది 4,00,00,000 అయినప్పుడు మీరు ఆ 4,00,00,000 వైట్ చేసుకోవాలనుకున్నట్టయితే మీకు ట్యాక్స్ రూపంలోనే చాలా డబ్బులు పోతాయి. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఈ స్ట్రాటజీలోని. ఒకవేళ ఈ స్ట్రాటజీని ఒక బిజినెస్ మ్యాన్ తను బ్లాక్లో ఇన్కమ్ వస్తుంది తను ప్లాన్ చేస్తున్నాడు అనుకోండి, వేరే కేసు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ని డంప్ చేస్తారు, రేపు ఉదయం వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు. ఓకే, మీరు సంపాదించేది వైట్లో కదా, వైట్లో సంపాదించి బ్లాక్ కన్వర్ట్ చేయడం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ చాలామంది రీసెంట్ టైంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పర్సనల్ లోన్ తీసుకుని ల్యాండ్స్ కొంటున్నారు, దాన్ని బ్లాక్కి కన్వర్ట్ చేసి. వాళ్ళు సంపాదించేది ట్యాక్స్ పే చేసిన మనీని బ్లాక్ కన్వర్ట్ చేసి కొనడం కాకుండా పర్సనల్ లోన్ తీసుకుని వరకు కొంటున్నారు. దట్ ఈస్ మచ్ బిగ్గర్ బ్లెండర్ దెన్ ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. వాళ్ళకి రిటర్న్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే, వాళ్ళకి పోస్ట్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే అమ్మినప్పుడు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. సో ఈ స్ట్రాటజీలో ఈ ఛాలెంజ్ అండి. సో దీన్ని మీరు ఒకసారి కన్సిడర్ చేసి దాని రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నో నాకు ఈ ఛాలెంజ్ వద్దు అనుకున్నట్టయితే నాకు అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమున్నది అన్నట్టయితే మీకు నార్మల్లీ ఈవెన్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఈ రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది కదా. ఓకే, లాంగ్ టర్మ్లోనే ఆ ఎక్స్ఐఆర్ అయితే జనరేట్ అవుతుంది. మీరు కొంచెం అగ్రెసివ్గా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోగలిగినట్టయితే ఇంతకన్నా మంచి ఎక్స్ఐఆర్ బిల్డ్ అయ్యే ఆస్కారం ఉన్నది. సో అప్పుడు సేమ్ అదే వైట్ మనీ మీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేది అయితే ఉంటుందో చిన్న చిన్న అమౌంట్స్ వైట్లో ఇన్వెస్ట్ చేస్తారు, మీరు అమ్మినప్పుడు మీకు వైట్ లోన్ వస్తుంది. ఆ డబ్బుల్ని మీరు ఈవెన్ అపార్ట్మెంట్ని పెట్టేసినా కూడా మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా పే చేయక్కర్లేదు. ఇప్పుడున్న రూల్స్ అప్పుడు కూడా కంటిన్యూ అయితే మీరు దాని రిలేటెడ్గా ట్యాక్స్ పరంగా కూడా బెనిఫిట్ అయితే వస్తుంది. సో దట్ వుడ్ బి ద బెటర్ స్ట్రాటజీ. సెకండ్ థింగ్, మీరు అడిగింది ఇప్పుడు కొనాలా లేకపోతే ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో కొనాలా అంటే ఫస్ట్ మీకు లొకేషన్ రిలేటెడ్గా క్లారిటీ ఉన్నదా? మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీకు లొకేషన్ రిలేటెడ్గా ట్రాన్స్ఫర్ ఉండదు అనుకోండి, దాన్ని మీకు క్లారిటీ ఉంటుంది. మీ వైఫ్ రిలేటెడ్గా కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. సో లొకేషన్ పరంగా ఇఫ్ యూ ఆర్ షూర్ అబౌట్ ఇట్, అండ్ కిడ్ ఏజ్ కూడా 1 year కూడా లేదు కదా. నార్మల్గా ఏమవుతుందంటే మన ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్లోని మన దగ్గర ఉన్న డబ్బులతోని మనం ఆ లిమిట్లోనే కొనుక్కోవాలనుకుంటాం.
బట్ దాని తర్వాత ఒక 5-6 ఇయర్స్ అయిన తర్వాత ఏమనిపిస్తదంటే లైఫ్ స్టైల్ ఇన్‌కమ్ పెరుగుతది కదా! ఇన్‌కమ్ పెరిగినప్పుడు లైఫ్ స్టైల్ కూడా పెరుగుతది. పెరిగినప్పుడు మంచి ఎమ్యూనిటీస్ రిలేటెడ్‌గా కూడా యాంటిసిపేట్ చేస్తుంటాం. అండ్ లొకేషన్ పరంగా ఇవన్నీ కూడా మనం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరొద్దనుకుంటారు. సో, అలా కావాలనుకున్నప్పుడు మళ్ళీ అగైన్ ఇది అమ్మి కొండం అన్నది ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటది. సో, మీరు ఆ క్లారిటీ అంటే లొకేషన్ రిలేటెడ్ క్లారిటీ ఒకటి చూసుకోండి. అండ్ మీరు కొనే ప్రాపర్టీ రిలేటెడ్ క్లారిటీ చూసుకోండి. సో, జాబ్స్ పరంగా మీకైతే గ్యారంటీ జాబ్ రిలేటెడ్ రిస్క్ అయితే ఉండదు కాబట్టి మీరు ఈఎంఐకెళ్ళి కొనుక్కున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ ఇదొకటి ఈ 2 ఛాలెంజెస్‌ని మీరు కన్సిడర్ చేసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ ఒక 5-6 ఇయర్స్ తర్వాత తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే యూ విల్ హ్యావ్ బెటర్ క్లారిటీ. థర్డ్ కిడ్ ఫ్యూచర్ రిలేటెడ్‌గా ₹1,00,00,000 20 ఇయర్స్‌లో సేవ్ చేయాలనుకుంటున్నారు కదా! ₹10,000 సేవ్ చేస్తా అన్నారు. ₹10,000 సేవ్ చేస్తే ₹1,00,00,000 అయ్యే ఆస్కారం కొంచెం తక్కువగా ఉన్నదండి. మీరు అప్రాక్సిమేట్లీ 11,000 సేవ్ చేస్తే మాత్రం ₹1,00,00,000 అయితే అయిపోతుంది. సో, ఆ 11,000ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. అండ్ మీ రిటైర్మెంట్ రిలేటెడ్‌గా 2 crores కార్పస్ 24 ఇయర్స్‌లో అన్నారు. మీరు ప్రెజెంట్ ఏవైతే సేవ్ చేస్తున్నారో ఆ సేవ్ చేస్తున్న దాన్ని బట్టి ఈ గోల్ అయితే మీరు కంఫర్టబుల్లీ అచీవ్ చేసేస్తారు. ఈవెన్ మీ పోర్ట్‌ఫోలియో కూడా ఈ రిటర్న్ జనరేట్ చేయగలుగుతుందండి. ఆ పొటెన్షియల్ అయితే మనకు కనబడుతుంది. అండ్ లాస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఆ 50,000 to 3,00,000 రూపీస్ సేవ్ చేయడం ఎక్కడ అన్నది. మీరు ఆల్రెడీ హోల్డ్ చేసిన ఫండ్స్ ఏవైతున్నాయో వాటిలోని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిలోనే అగ్రెసివ్‌గా ఎలొకేట్ చేయడం వుడ్ బి బెటర్ అండి. న్యూ ఫండ్స్ యాడ్ చేసే కన్నా కూడా మన ఆల్రెడీ హోల్డ్ చేసిన ఫండ్స్‌లోనే అడిషనల్‌గా యాడ్ చేయడం, మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇప్పుడు మార్కెట్ కరెక్షన్‌లో ఉన్నది కదా! ఇలాంటి టైంలో అక్యుములేట్ చేయడం వుడ్ బి బెటర్. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్‌లోని అవి మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేస్తాయి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ రాజ్‌కుమార్ గారు అడుగుతున్నారు. ప్లీజ్ డూ ఏ వీడియో ఆన్ బెస్ట్ సెక్టర్. వాల్యుయేషన్స్ ఆర్ ఆల్సో వెరీ లో. సెపరేట్ వీడియో అవసరం లేదన్నది నా వ్యూ అండి. ఎందుకంటే గ్రోత్ పరంగా నో డౌట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లోని బెస్ట్ రిలేటెడ్‌గా చాలా మంచి గ్రోత్ అయితే ఉంటది. అందులో అసలు ఎటువంటి క్వశ్చన్ లేదు. కాకపోతే సెపరేట్ వీడియో చేయాలంటే బేసికల్లీ మనకి ఏదైనా కంపెనీస్ పర్టికులర్లీ వాళ్ళ ఓన్‌గా టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నా ఏదైనా కూడా దెన్ వాటి రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోగలుగుతాం. బట్ ఈ బెస్ట్ రిలేటెడ్‌గా మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే టెక్నాలజీ మొత్తం మనం చైనా నుంచి తీసుకొస్తున్నాం. అండ్ ఎవరి దగ్గర అయితే కాంటాక్ట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ లో అవ్వచ్చు, సెంట్రల్ లో కాంటాక్ట్స్ ఉంటాయి, ఆ కాంటాక్ట్స్ బట్టి వాళ్ళు ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నారు అండ్ బెస్ట్ రిలేటెడ్ గా బిజినెస్ అయితే చేసుకున్నారు. సో ఆ బిజినెస్ ఏదైతే నెంబర్స్ మనకు కనబడితే దాంతో నెక్స్ట్ 2-3 ఇయర్స్ అంటే ఇప్పుడు లిమిటెడ్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి గ్రోత్ వచ్చే ఆస్కారం ఉన్నది. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా మనకి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది ₹10.18 నుంచి ₹2.01 అయితే 2 సైకిల్స్ రన్ చేసినప్పుడు రెడ్యూస్ అయినట్టుగా అయితే అనౌన్స్ చేశారు. కాకపోతే ప్రాక్టికల్లీ 2 సైకిల్స్ రన్ చేయడం కాదు, 1.5 సైకిల్స్ రన్ చేయడానికి అవుతుంది కాబట్టి యావరేజ్ గా మనకి కాస్ట్ ₹2.8 అయితే పడుతుంది. అండ్ రీసెంట్ ట్రెండ్స్ బట్టి మనకి ఏదైతే సోలార్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది దాని ఒక కాస్ట్ చూసినట్టయితే ₹2.5 పర్ యూనిట్ అయితే పడుతున్నది. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యే రేంజ్ కి అయితే ప్రైసెస్ రెడ్యూస్ అయిపోయాయి కాబట్టి ఈ బెస్ట్ రిలేటెడ్ యాక్సెప్టెన్స్ బాగా పెరుగుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా బాగా పుష్ చేస్తుంది. వేరియస్ VGF స్కీమ్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటేమో 3,700 crores, ఇంకోటేమో 5,400 crores. అండ్ ఇది మాత్రమే కాకుండా జూన్ 2028 కల్లా ఎవరైతే కొలాబరేటివ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏవైతున్నాయో అవి 12 ఇయర్స్ పాటు వేవ్ ఆఫ్ చేస్తా ఉన్నారు. దిస్ ఇస్ బిగ్. సో దీనివల్ల బెస్ట్ రిలేటెడ్ గా సడన్ గా డిమాండ్ అయితే బాగా పెరుగుతుంది. సో మనకి సోలార్ రిలేటెడ్ గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది, సడన్ గా ఒక్కసారి డిమాండ్ పెరిగింది. అండ్ మన ఇండియన్ కంపెనీస్ అన్ని ఎవరైనా కూడా ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? లేదు కదా, వాళ్ళు కూడా చైనా నుంచి అన్ని తెచ్చుకుని ఇక్కడ అసెంబుల్ చేసి మనకి అవైతే సెల్ చేశారు కదా. ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేసిన 1-2 కంపెనీస్, బట్ ఇప్పుడు కూడా చాలా కంపెనీస్ సోలార్ రిలేటెడ్ గా వాళ్ళు చైనా నుంచి తెచ్చుకుంటారు అండ్ ఇక్కడ అసెంబుల్ చేస్తారు అండ్ సప్లై చేస్తారు వాళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ వేసుకుని. సిమిలర్లీ బెస్ట్ రిలేటెడ్ కూడా ఇప్పుడు జరిగేది అదే ఇనిషియల్ ఫేజ్ లోని. రేపు తర్వాత ఎవరైనా కూడా అంటే టెక్నాలజీ వాళ్ళు ఓన్ గా డెవలప్ చేసుకుని అటువైపు మూవ్ అవుతున్నారు అనుకోండి, అక్కడ మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండే ఆస్కారం ఉంటుంది. బట్ ఎవరైతే కమోడిటైజ్ వర్క్ చేస్తారో అంటే చైనా నుంచి టెక్నాలజీ ప్రొడక్ట్స్ తెచ్చుకుని ఇక్కడ అసెంబుల్ చేసి సెల్ చేస్తుంటారో వాళ్ళకి మేబీ అంటే 3-4 ఇయర్స్ మంచి గ్రోత్ ఉండొచ్చేమో. దాని తర్వాత అగైన్ మనకి ప్లేయర్స్ ఎక్కువ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు సోలార్ లో ఏం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఆ సెక్టర్ రిలేటెడ్ గా బజ్ అనేది తగ్గడం అయితే మనకు కనబడుతుంది కదా. సిమిలర్ థింగ్ బెస్ట్ రిలేటెడ్ కూడా మనం ఒక 4-5 ఇయర్స్ తర్వాత అయితే చూస్తాం. కరెంట్లీ బెస్ట్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేసిన కంపెనీస్ మనం చూసినట్టయితే ఒకటి రీసెంట్ IPO అని పేజ్ డిజిటెక్, వీళ్ళు చాలా వరకు బెస్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ బుక్ మేజర్ గా ఉన్నట్టయితే అనౌన్స్ చేస్తున్నారు. గణేష్ గ్రీన్ భారత్ అని ఒక కంపెనీ ఉన్నది, వివియానా పవర్, ఒరియానా పవర్, గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ మనకి లిస్టెడ్ స్పేస్ లో కాదు ప్రైవేట్ స్పేస్ లో కూడా చాలా కంపెనీస్ అయితే బెస్ట్ బిజినెస్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. వేరే అదర్ బిజినెస్
బిజినెస్లు చేసే వాళ్ళు కూడా బెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు అనమాట. బట్ ఇనీషియల్గా అందరికీ గ్రోత్ వచ్చే ఆస్కారం ఉన్నది. బట్ ఓవర్ ఏ పీరియడ్ 4-5 years ఎక్కువ మంది ప్లేయర్స్ ఎంటర్ అయిన తర్వాత అగైన్ కమోడిటీ ప్రోడక్ట్ అయిపోతే ఏమవుతుంది, దెన్ మార్కెట్ కూడా అంత ఎప్రిసియేషన్ అయితే ఇవ్వదు. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఈ సైకిల్ ప్లే చేయాలనుకున్నట్టయితే ఇట్స్ ఎ షార్ట్ సైకిల్ అని గుర్తుంచుకోండి. ఈ షార్ట్ సైకిల్లో మీకు ఎంత రిటర్న్ వస్తుంది అంత రిటర్న్ వచ్చినప్పుడు దెన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ఎస్పీకే అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఐ హ్యావ్ 10 lakhs విత్ మీ అండ్ ఐఎమ్ రెడీ టు టేక్ హైయర్ రిస్క్ అండ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ 15 years. ఐఎమ్ థింకింగ్ టు కీప్ దిస్ 10 lakhs in SIF. Is it better option or not? And how are SIFs performed till now? I've tried searching in Google but I could not able to get the data. మీరు హై రిస్క్ అన్నారు, బట్ ఒక విషయం అయితే నాకు క్లారిటీ ఇవ్వాలి. సోషల్ మీడియాలోని ఏది పడితే అది మాట్లాడేస్తారు. SIFలోని మీకు పుట్ కాల్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఫండ్ మేనేజర్ తీసుకోవచ్చు అని చెప్పి ఏదైతే ఉన్నదో అది చూసి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎలా అంటే ఇది చాలా అగ్రెసివ్ ప్రోడక్ట్, ఓకే మీకు బీభత్సమైన రిటర్న్స్ వచ్చేసి అనే టైప్లో మాట్లాడుతున్నారు. బట్ SIFs అండ్ ఆర్ ఈవెన్ ఈ హెడ్జింగ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఇంటర్నేషనల్ మనం చూసినట్టయితే వీటిని కన్జర్వేటివ్ ప్రొడక్ట్ కింద మేనేజ్ చేస్తారు. మనకి బేర్ మార్కెట్స్ లో నార్మల్లీ ఇలాంటి హెడ్జింగ్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి. బట్ బుల్ మార్కెట్స్ లో ఏంటంటే మనకి మిగిలిన అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి అవి వీటి కన్నా కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. సో పుట్టు కాల్ వర్డ్స్ ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో విని ఇది అగ్రెసివ్ ప్రోడక్ట్ అనుకుని పరిగెత్తకండి. యాజ్ ఆఫ్ నౌ ఏవైతే SIFs లాంచ్ చేశారో లాంచ్ చేసిన ఫండ్ హౌసెస్ యొక్క స్టేట్మెంట్స్ బట్టి కూడా మనం చూసినట్టయితే వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నారు. అంటే ఈ ప్రొడక్ట్ ని మనకి హెడ్జింగ్ స్ట్రాటజీలోని కన్జర్వేటివ్ వేలోని రన్ చేసే ఎక్కడ కూడా ఆప్షన్స్ తీసుకోవచ్చు కదా అని చెప్పి మేము అగ్రెసివ్ గా ఇష్టం వచ్చినట్టుగా రిస్క్లు తీసుకుంటాం అన్నట్టుగా అయితే ఫండ్ మేనేజర్ మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడదు. ఎవరు కూడా అలాంటి రిస్క్ తీసుకోరు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ గా మీకు సందీప్ సబ్రవాల్ అని ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆయన 2003-2008 బుల్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఆ టైంలోని స్టార్ ఫండ్ మేనేజర్ అనమాట. ఆయన SBI లోని దాని తర్వాత JM మ్యూచువల్ ఫండ్ లో కూడా వర్క్ చేశారు. ఆయన కాల్స్ తీసుకునేవారు అన్నమాట, ఇలాంటి అగ్రెసివ్ కాల్స్. ఎప్పుడైతే 2008 మార్కెట్ క్రాష్ వచ్చిందో ఆ టైంలో JM ఫండ్స్ ఎంతలా పడ్డాయంటే ఆ ఫండ్స్ రికవర్ అవడానికి 10-15 సంవత్సరాల టైం అయితే పట్టింది ఇన్వెస్టర్లు వాళ్ళ క్యాపిటల్ రికవర్ చేసుకోవడానికి. అండ్ ఇన్ఫాక్ట్ ఆయన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ ప్రాక్టీసెస్ ఆన్ హిస్ ఓన్. ఐఎమ్ నాట్ సెయింగ్ వెదర్ హీఈస్ బ్యాడ్ ఫండ్ మేనేజర్ అని అయితే నేను మాట్లాడట్లేదు, బట్ హీ టుక్ దట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయితే దాని ఒక రిస్క్ ఇలా ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉన్నదో మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, ఈవెన్ SIF అవ్వచ్చు, వీటిలోని ఆ 10 lakh మినిమం టికెట్ సైజ్ ఉంటుంది కదా. సో 10 lakh టికెట్ సైజ్ అంటే మనకి సూపర్ హెచ్ అనే ఇన్వెస్టర్స్ వాళ్ళు పెట్టే ప్రొడక్ట్స్ కాదు ఇది. మనకి ఎవరైతే మనకి డీసెంట్ మనీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ప్రొడక్ట్స్ లో వాళ్ళు డబ్బులు అయితే పెడతారు. సో ఇక్కడ ఫండ్ మేనేజర్ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే క్యాపిటల్ ఏదైతే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వచ్చిందో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా అబ్నార్మల్ రిస్క్ తీసుకోవడం కాదు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని గ్రో చేయాలన్నది ఆ ఫండ్ హౌస్ ఒక మేజర్ మోటివ్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి పుట్ కాల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్లే చేయడం అయితే జరిగే ఛాన్సెస్ తక్కువ. లెట్స్ సీ ఎనీవేస్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఓకే, ఒక 1-2 years అవ్వనివ్వండి. ఓకే, కంగారు పడద్దు. 1-2 years అయిన తర్వాత మనకి ఏవైతే SIFs లాంచ్ అవుతున్నాయో వాటిలో ఇంకా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్ తో మనకు ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. సో వచ్చినప్పుడు వాటి యొక్క ట్రాక్ రికార్డ్ అండ్ ఆల్సో మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఈ స్ట్రాటజీస్ రిలేటెడ్ గా ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ కూడా లేదు. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు డెఫినెట్లీ they'll equip that knowledge over a period of time. సో ఇవన్నీ కూడా ఎలా ప్లే అవుతాయో చూసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం బెటర్. మీ దగ్గర ఉన్నదే 10 lakhs, దాంతో ఇలా రిస్క్ తీసుకున్నారు అనుకోండి, ఓకే రేపు అది స్ట్రాటజీ రాంగ్ అయినట్టయితే మీ డబ్బులు కోల్పోయే రిస్క్ కూడా ఉంటుంది కదా. దాని బదులు హ్యాపీగా మనకి మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 3-4 years టైం ఇవ్వండి SIFs కోసం. స్టడీ చేస్తూ ఉండండి. నేను కూడా మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. లెట్స్ కీప్ ట్రాకింగ్ అండ్ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో కాన్ఫిడెన్స్ వచ్చాక దాన్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ అన్నది నా వ్యూ. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి మూవీస్ కాకుండా ఈసారి ఒక పాడ్కాస్ట్ని అయితే సజెస్ట్ చేస్తాను. హౌ ఇండియా స్టాప్స్ పాకిస్తాన్ డ్రోన్ అటాక్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ అయితే వీక్లో చూసాను. మనకు ప్రెసెంట్ ఇండియన్ డ్రోన్ మార్కెట్లో అవచ్చు, గ్లోబల్ డ్రోన్ మార్కెట్లో అవచ్చు, ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఉన్న గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో బాగా డిస్కస్ చేశారు. నాకైతే బాగా అనిపించింది. ఐ డోంట్ నో హూ రన్స్ ద ఛానల్. నాకు పాడ్కాస్ట్ అయితే నా ఫీల్డ్లో పాపప్ అయ్యేసరికి చూశాను, నాకు బాగా అనిపించింది. ఐ థాట్ మన వాళ్ళు కూడా సజెస్ట్ చేసినట్టయితే ఇండస్ట్రీ రిలేటెడ్ మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుందని అయితే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా మూవీ రిలేటెడ్గా ఆలోచిస్తున్నట్టయితే అమెజాన్ ప్రైమ్లోని పాంచ్ మినార్ అని చెప్పి ఒక చిన్న బడ్జెట్ మూవీ చూశాను.
బానే ఉంది. అంటే విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ మూవీని అయితే చూసాను. వర్త్ వాచింగ్. మన నెక్స్ట్ క్వశ్చన్ దామోదర్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ ప్లానింగ్ టు బై కమర్షియల్ స్పేస్ ఇన్ ఏ మాల్ లైక్ 300 square feet to give it on rent. Is it good idea for a middle class people as it requires big amount more than 50 lakhs to invest? Can you tell me what are the points to consider while purchasing these type of assets to avoid losses? And second question కూడా ఉన్నది. ఫస్ట్ ముందు క్వశ్చన్ గురించి అయితే ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ అండి, మాల్లో మీకు ప్రాపర్టీ దొరుకుతుందంటే దట్స్ రియలీ నైస్. ఎందుకంటే మాల్లో ప్రాపర్టీస్ నార్మలీ అమ్మరు. ఎందుకంటే మంచి మాల్స్ అనుకోండి, ఆ మాల్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంచేసుకుని వాళ్ళు లీజ్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మాల్స్ లోని మీకు యాక్చువల్లీ రెంటల్ ఎలా వర్క్ అవుతుంది అనుకున్నారు. నార్మల్లీ మీరు అపార్ట్మెంట్ కొన్నారనుకోండి, మీరు ఫిక్స్డ్ రెంటల్ చెప్తారు. ఒక 20,000, 30,000, 40,000, 50,000 వాట్ ఎవర్ మీరు రెంటల్ చెప్తారు కదా, ఆ రెంటల్ అమౌంటే మీకు వస్తుంది. ఈవెన్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అయినా కూడా మీకు అలాగే ఉంటుంది. వేరేస్ మాల్స్ లో ఎలా ఉంటుందంటే బిల్లింగ్ ఆధారంగా ఉంటుంది అన్నమాట. లెట్స్ సే మీరు ఎవరికైతే రెంట్కి ఇచ్చారో వాళ్ళకి ఏదైతే బిల్లింగ్ ఉంటుందో ఆ బిల్లింగ్ లోనే ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారన్నమాట మంత్లీ. సో దానివల్ల ఏమవుతుంది, ఏదైనా మంచి బిజినెస్ మీ స్టోర్ ఏదైతే ఉంటుందో ఆ స్టోర్ ని వాళ్ళు రెంట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళ బిజినెస్ బాగా అవుతున్నట్టయితే మీకు యాక్చువల్ చాలా మంచి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అందు గురించి నార్మల్లీ మంచి మాల్స్ లోని ఆ మాల్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ చేయరు, వాళ్ళ దగ్గర మొత్తం ప్రాపర్టీ అయితే ఉంచుకుంటారు. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ సెల్ చేసినా కూడా బైబ్యాక్ చేయడానికి చూస్తారన్నమాట ఎవరైతే ఓనర్స్ ఉంటారో. అంటే మాల్ బాగా క్లిక్ అయిన తర్వాత, బికాస్ నార్మల్లీ మాల్ ఓపెన్ అయిన తర్వాత మాల్ క్లిక్ అవ్వడానికి మనకి ఒక 3-4 years టైం అయితే పడుతుంది. ఇనిషియల్లీ ఆ డిమాండ్ క్రియేట్ అవ్వడం గురించి అని చెప్పి ఆ 3-4 years టైంలోని రెంటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది. దాని తర్వాత రెంటల్ ఈల్స్ అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట. మాల్లో మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు చూసుకోవాల్సిన 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, షాపింగ్ మాల్ కి డిమాండ్ వచ్చేది థియేటర్ దగ్గర నుంచి వస్తుంది. అంటే క్రౌడ్ పుల్లర్ థియేటర్ అయినా అయి ఉండాలి, లేకపోతే సమ్ రీటైల్ ని పుల్ చేసే బ్రాండ్స్ ఏవైనా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీమార్ట్ అవ్వచ్చు, లేకపోతే లూలు మాల్ అవ్వచ్చు. ఇలాంటివి ఏవైతే క్రౌడ్ ని రీటైల్ క్రౌడ్ ని బాగా పుల్ చేసే స్టోర్స్ కానీ థియేటర్స్ కానీ ఏవైతే ఉంటాయి, ఇలాంటి బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా మిగిలిన అన్ని స్టోర్స్ కూడా డిమాండ్ అనేవి బాగానే క్రియేట్ అవుతుంది అన్నమాట. సో థియేటర్ లేకుండా మీరు మాల్లోని స్టోర్ తీసుకున్నట్టయితే పెద్ద రిస్క్ ఏంటంటే, మనకు తెలుసు చాలా మాల్స్ మీరు చూసినట్టయితే గోస్ట్ మాల్స్ అయిపోతాయి కొన్నాళ్ళ తర్వాత. థియేటర్ లేని మాల్స్ అన్ని కూడా గోస్ట్ మాల్స్ కింద. అంటే ఎవరు క్రౌడ్ వెళ్ళరు, అక్కడ ఎవరు రెంట్ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటప్పుడు మీ డబ్బులు స్టక్ అయిపోయే రిస్క్ అయితే ఉంటుంది. కానీ ఎస్, మనకి మిగిలిన అదర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయి, అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు, లేదా కమర్షియల్ ఆఫీస్ స్పేస్ అవ్వచ్చు, ఇవన్నిటికన్నా కూడా మీకు మాల్లో రెంటల్ ఈల్డ్ అనేది డెఫినెట్లీ ఎక్కువ వస్తుంది. కాకపోతే మాల్ బిజినెస్ యాక్టివిటీ బాగా రన్ అవుతుండాలి. బిజినెస్ యాక్టివిటీ రన్ అయితే విల్ మేక్ గుడ్ మనీ. సో ఇది మేజర్ పాయింట్స్ ఇవైతే గుర్తుంచుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫ్రీ హోల్డ్ మీకు ఉన్నదా లేదో కూడా చూసుకోండి. చాలా వరకు మాల్లోని మీకు స్పేసెస్ ఎలా అమ్ముతారంటే, వాళ్ళు ఏం చెప్తారంటే రెంటల్ మేమే ఇస్తామని చెప్తారు. అంటే మేము పూల్లో ఒక 5-6 మందికి అమ్ముతాం, అమ్మిన తర్వాత మేము ఎవరైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి మేము రెంట్కి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆ రెంటల్ లోన్ ఫిక్స్డ్ అమౌంట్స్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు అనమాట, ఆ మెన్షన్ చేసిన అమౌంట్స్ మీకు ఇస్తా ఉంటారు. అలాంటి వాటిలోకి వెళ్ళొద్దు. ఎందుకంటే అలాంటి స్కీమ్స్ లో మీకు పెద్దగా ఎప్రిసియేషన్ రాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, బిల్లింగ్ రిలేటెడ్ గా వాళ్ళు చార్జ్ చేస్తారని చెప్పి. సో దాని రిలేటెడ్ గా ఎప్రిసియేషన్ మొత్తం ఈ మధ్యలో ఉండి ఎవరైతే ఆ రెంటల్ మేనేజ్ చేస్తుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా కాకుండా మీకు ఫ్రీ హోల్డ్, మీ ప్రాపర్టీ మీరు ఎవరికి రెంట్కి ఇవ్వాలన్నా కూడా మీకు ఇచ్చే వెసులుబాటు ఉన్నది అనుకోండి. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా లెట్స్ సే ఫుడ్ కోర్ట్ అనుకోండి, ఫుడ్ కోర్ట్ మీరు ఓపెన్ చేసుకుని ఆ వెసులుబాటు మీకు ఉన్నది అనుకోండి, దాన్ని ఫ్రీ హోల్డ్ అంటారు అనమాట. ఆ ఫ్రీ హోల్డ్ ఉన్నట్టయితే దెన్ దట్స్ అ బెస్ట్ థింగ్ అనమాట. సో ఇవి మేజర్ గా అంటే ఆ ఏరియాలో డిమాండ్ ఒకసారి చూసుకోండి. మీకు ఎక్కువ మాల్స్ ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో శరత్ సిటీ మాల్ ఉన్నది, దాని పక్కనే ఒక చిన్న మాల్ ఉన్నది, వాళ్ళకి పెద్దగా డిమాండ్ రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అంటే మన మాల్ ఏదైతే ఉన్నదో ఆ చుట్టుపక్కల అట్లీస్ట్ 2 kilometers రేడియస్ లో మీకు పెద్ద మాల్ ఉండనట్టయితే అది క్యాచ్మెంట్ ఏరియా అంటారు అనమాట. ఆ 2 kilometers రేడియస్ లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాల్ కి వస్తారు. సో వాళ్ళు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈవెన్ బ్రాండ్స్ కూడా అక్కడ స్టోర్స్ ఓపెన్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ పాయింట్స్ మేజర్ గా గుర్తుంచుకొని మిగిలిన లీగల్ పాయింట్స్ ఏవైతే మన ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూస్తే మీకు అర్థమైపోతుంది. సెకండ్ థింగ్, ఈజ్ ఇట్ గుడ్ ఐడియా టు డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ స్టాక్స్ త్రూ వెస్టెడ్ యాప్? కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో అదర్ ఆప్షన్స్ అవైలబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ స్టాక్స్? మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి. వెస్టెడ్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లాట్ఫామ్. కాకపోతే ఒకటి, మీరు యూఎస్ కంపెనీస్ రిలేటెడ్ గా మీ దగ్గర రీసెర్చ్ చేసే స్కిల్ ఉందా లేదా అన్నది అసెస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇండియన్ కంపెనీ రిలేటెడ్ గా మనం కొంచెం ఎఫోర్ట్ గట్టిగా పెట్టినట్టయితే మనకి డేటా చాలా వరకు దొరుకుతుంది. వెరస్ మనకి యూఎస్ కంపెనీస్ రిలేటెడ్ అన్లెస్ దే ఆర్ జైంట్ కంపెనీస్ అయితే తప్పించి మనకి డేటా దొరకడం అనేది చాలా కష్టం అవుతుంది కదా. అంటే ఓన్లీ మనం గూగుల్ మీదే డిపెండ్ అవ్వాలి, మనకి లోకల్లీ రీసెర్చ్ చేయడానికి ఆ పాసిబిలిటీ అయితే ఉండదు.
సో మీ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉందో లేదో టెస్ట్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీ దగ్గర ఆ క్యాపబిలిటీ లేనట్టయితే మీకు యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఈటీఎఫ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటి త్రూ ఇన్వెస్ట్ చేసినా కూడా బెటర్ అవుతుంది. మనకి అర్థం కాని బిజినెస్లో ఎవరో చెప్పారని లేకపోతే అక్కడ రిటర్న్స్ వచ్చేసి నేను మిస్ అయిపోతున్నాను ఫోములోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఫస్ట్ మీ క్యాపబిలిటీ రిలేటెడ్ అసెస్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ సాగర్ గారు అడుగుతున్నారు, థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ దట్ యు ఆర్ స్ప్రెడింగ్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్స్ అలాట్ అండి. నో మై క్వశ్చన్ ఈజ్, నా ఫ్రెండ్ పేరు అరుణ, వాళ్ళ హస్బెండ్ ఒక 2 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దట్ అండి. రీసెంట్లీ ఒక 3 months నుండి తన పాన్ నెంబర్ తోని ఎవ్రీడే 2 to 10 lakhs రేంజ్ లో ట్రేడింగ్ జరుగుతున్నది. షీ షోడ్ మీ దట్ మెసేజెస్ షీ రిసీవ్డ్ ఫ్రమ్ NSE. She is clueless what's happening. She contacted me for the help. I'm in Qatar. My only hope is you. Please pick this question. And తన బ్యాంక్ అకౌంట్లో నీ ట్రాన్సాక్షన్స్ అయితే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. చాలా సింపుల్ అండి. ఆవిడ ఎక్కడ ఉంటారో మీరు లొకేషన్ రాయలేదు. ఒకవేళ హైదరాబాద్ దగ్గరలో ఉన్నా లేకపోతే వైజాగ్ విజయవాడ దగ్గరలో ఉన్నట్టయితే మీకు ఇక్కడ NSE ఒక అడ్రసెస్ అయితే చూపిస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ అయితే చూపిస్తాను. మీరు డైరెక్ట్ గా వెళ్ళినట్టయితే చాలా బెస్ట్. డైరెక్ట్ గా వెళ్ళి ఇలా జరుగుతుందని చూపించడానికి ప్రయత్నించండి. నార్మల్లీ ఏం జరుగుతుందంటే మనం కొత్త నెంబర్ తీసుకున్నాం అనుకోండి, పాతప్పుడు ఎవరైతే ఆ నెంబర్ వాడిన వాళ్ళు ఉంటారో రీసెంట్ టైంలో మనకి పోర్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద కేసులు, అంటే మీ కేసులో ఇలా జరగాలని లేదు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసులో ఇలా జరిగే ఆస్కారం ఉన్నది కాబట్టి చెప్తున్నాను. సో ఆ నెంబర్ ఏదైతే మనం తీసుకుంటామో ప్రీవియస్ వాళ్ళ డిమాట్ అకౌంట్లోని ఆ నెంబర్ చేంజ్ చేసి ఉండకపోవచ్చు. చేంజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ యొక్క మన కమ్యూనికేషన్ ఏదైతే ఉన్నదో SMS మనకు వస్తుంది. దో మన ప్యాన్లోని మన బ్యాంక్ అకౌంట్లోని ఆ ట్రాన్సాక్షన్స్ జరగవు, బట్ ఆ కమ్యూనికేషన్ అది సేమ్ నెంబర్ ఉండడం వల్ల మనకి ఆ కమ్యూనికేషన్ అయితే వస్తుంటుంది అన్నమాట. ఒకవేళ అంటే ఆవిడ పాన్ నెంబర్ మిస్యూజ్ చేస్తున్నారనుకోండి, అదే జరుగుతున్నట్టయితే మీరు NSE సెంటర్స్ ఏవైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను వాటిలో ఎక్కడికైనా అప్రోచ్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చూపించారనుకోండి ఆ కమ్యూనికేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళ సిస్టమ్ లో చెక్ చేయగలుగుతారు ఆ డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడ ఉన్నదని, ఏ బ్రోకర్ దగ్గర ఉన్నదని చెప్పి. సో దాన్ని బట్టి మనం ఆ బ్రోకర్ ని అప్రోచ్ చేయామనుకోండి మనకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ NSE సెంటర్ లో వాళ్ళు చెప్పగలరు ఆ డిమాట్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉన్నదని కూడా. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ నన్ను అడిగినట్టయితే. సో ఇలా వెళ్ళినట్టయితే ఇష్యూ అయితే సాల్వ్ అయిపోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఆ నెంబర్ ఆవిడ ముందు నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారా లేకపోతే రీసెంట్ గా తీసుకున్న నెంబరా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమవుతుందంటే రీసెంట్ గా నెంబర్ తీసుకుని ఉండొచ్చు బట్ ప్రీవియస్ గా వేరే వాళ్ళు వాడినప్పుడు ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో దీనికి వస్తూ ఉండొచ్చు కదా, అలా కూడా జరిగే ఆస్కారం అయితే ఉన్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో చాలా మంది వ్యూవర్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ టైంలోని కంటిన్యూస్గా మనకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం అయితే మనం చూస్తున్నాం కదా, కానీ కొన్ని బ్యాంక్స్ కొన్ని NBFCలు అయితే ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గించట్లేదు అన్నమాట. సో అలాంటి కేసులోనూ మనం ఆ బ్యాంక్ నుంచి కానీ NBFC నుంచి కానీ వేరే బ్యాంక్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నట్టయితే ఆల్వేస్ మన మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. మనం ఎక్కువ అంటే ఈ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఇవన్నీ పే చేసిన తర్వాత మనకి కాస్ట్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని చెప్పి దాని రిలేటెడ్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్లో ఏదైతే ఉన్నదో అది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు కాబట్టి ఎడిట్ చేసేస్తున్నాను. తన శాలరీ 59,000 రూపీస్ పర్ మంత్ అని రాశారు. ఏజ్ 32 years. కరెంట్లీ తన లోన్స్ విషయంకి వచ్చేసరికి హోమ్ లోన్ 26,145 రూపీస్ EMI అయితే పే చేస్తున్నట్టుగా, 25 years ఇంకా పెండింగ్ ఉన్నది అండ్ 30 lakhs డ్యూ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. హోమ్ లోన్ ఒక ఇంట్రెస్ట్ రేట్ 9% ఉన్నదని బ్యాంక్ వాళ్ళని అప్రాక్సిమేట్లీ 25 times నేను రిక్వెస్ట్ చేశాను ఇంట్రెస్ట్ రేట్ని రెడ్యూస్ చేయమని చెప్పి. IFL బ్యాంక్ January 2024 నుంచి పే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ IFL ఈజ్ NBFC అండి, బ్యాంక్ కాదు. మీకు NBFCలోని ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ అనేది కొంచెం టఫ్ అవుతుంది. వేరేజ్ మీరు బ్యాంక్ లోన్ రిక్వెస్ట్ ప్లేస్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది కంపేర్ టు NBFC. అండ్ సెకండ్ థింగ్ పర్సనల్ లోన్కి 13,000 రూపీస్ పర్ మంత్ EMI కడుతున్నట్టుగా 15 months పెండింగ్ ఉన్నది. ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ 2 lakhs ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. గోల్డ్ లోన్ 2,30,000 రూపీస్ ఉన్నది. October 2026లో పే చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ 9.5% అని మెన్షన్ చేశారు. తన సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. తన మేజర్ క్వశ్చన్ ఏంటంటే తన డెట్ ఏదైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేయడానికి సజెషన్ అయితే అడుగుతున్నారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. మీకు ఎక్సెల్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఈ క్యాలిక్యులేటర్ అయితే ఆల్రెడీ టీమ్ ప్రిపేర్ చేస్తారు. మీకు ఈ క్యాలిక్యులేటర్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా షేర్ చేస్తాం, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ప్రెసెంట్ హోమ్ లోన్ ఒక ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో మీకు కొత్తగా వేరియస్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్లోని ఇంట్రెస్ట్ రేట్స్ ఏవి ఉన్నాయో మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే దొరికేస్తుంది అన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ బట్టి మీరు ఇక్కడ ఇన్పుట్ చేసినట్టయితే సరిపోద్ది. మీకు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటరా లేకపోతే ఎగ్జిస్టింగ్ లోన్ కంటిన్యూ చేయడం బెటర్ అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ క్యాలిక్యులేటర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు 2
విషయాలైతే మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి మీ సిబిల్ స్కోర్ ఏదైతేనో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. సిబిల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి మనం లిమిటెడ్ నామినల్ ఫీ ఉంటది. అది పే చేసినట్టయితే మనకు సిబిల్ రిపోర్ట్ అయితే వస్తుంది. మీ సిబిల్ స్కోర్ బెటర్ ఉన్నదనుకోండి, మీరు బ్యాంక్స్ దగ్గరికెళ్ళి అఫ్రెండ్ మీరు నెగోషియేట్ చేయొచ్చన్నమాట. నా సిబిల్ స్కోర్ ఎంత ఉన్నదని చెప్పి. అదే మీ సిబిల్ స్కోర్ తెలియలేదనుకోండి, మీ చుట్టూ గేమ్ అయితే ఆడతారు. సో, ఫస్ట్ మీ సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోండి. సెకండ్ థింగ్, ఇలా లోన్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు బ్యాంక్స్ ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే, మనకి ఆల్రెడీ ఈఎంఐ రిలేటెడ్ కమిట్మెంట్స్ ఏమున్నాయని అయితే చెక్ చేస్తారు. ఆ ఈఎంఐ కమిట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ మనకి ఆ లోన్‌ని తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారన్నమాట. అందు గురించని మన ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం త్వరగా క్లియర్ చేయగలిగినట్టయితే ఈ లోన్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉన్నదో అది ఈజీగా అయిపోతుంది. నా కమింగ్ టు మీ లోన్ ట్రాన్స్ఫర్ విషయంకి వచ్చేసరికి ప్రెజెంట్ అయితే డీసెంట్ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే 8% అయితే ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇంకా బెటర్ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే మనకు బిలో 8% కూడా చాలా బ్యాంక్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. నేను ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్లో చూసాను, చాలా చాలా తక్కువ రేట్కి అయితే ఆఫర్ చేస్తున్నారు కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ అయితే. బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, ఇలాంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీ సిబిల్ స్కోర్ నాకు తెలియదు కాబట్టి నేను 8% తీసుకున్నాను. 8% తీసుకున్నట్టయితే మీ ఈఎంఐ 23,154 రూపీస్కి అయితే రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ ఇలాంటి ఛార్జెస్ రిలేటెడ్గా మనం చూసుకోవాలనుకున్నట్టయితే సాలరీడ్ పర్సన్ అయితే 10,000 రూపాయలు అయితే ప్రాసెసింగ్ ఫీ పడుతున్నది నార్మల్లీ బ్యాంక్స్ ఛార్జ్ చేస్తున్నాయి. అండ్ ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 0.5% బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతాయి ఈ ఛార్జెస్ అనేవి, యావరేజ్గా ఛార్జ్ చేస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెసింగ్ ఫీ మీద 18% జీఎస్టీ తీసుకున్నట్టయితే టోటల్ ప్రాసెసింగ్ ఫీ 11,800 రూపాయలు అయితే అవుతుంది. అండ్ మోర్ట్గేజ్ ఛార్జెస్ రూపంలో 0.5% అయితే యావరేజ్గా బ్యాంక్స్ ఛార్జ్ చేస్తున్నాయి. అంటే అది ఒక 15,000 రూపాయలు ఖర్చు అయితే వస్తుంది. అండ్ ఫ్రాంకింగ్ రిలేటెడ్గా 2,500 రూపాయలు ఖర్చు అవుతుంది. టోటల్గా ఈ లోన్కి 29,300 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు 8% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకున్న మనకి నెట్ పడేది, మనకి ఓవరాల్గా పడేది 8.11% అయితే పడుతుందండి. మిగిలిన వ్యూవర్స్ కూడా మీరు చేయాల్సిన సింపుల్ ఏంటంటే, మీరు కొత్తగా ఏ బ్యాంక్లోకి అయితే మీరు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో అవుట్ స్టాండింగ్ అమౌంట్ అండ్ ఎంతైతే టెన్యూర్ తీసుకోవాలనుకున్నారో ఆ టెన్యూర్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఇన్పుట్ చేయండి. చేసినట్టయితే ఈ ఛార్జెస్ మీరు ఏదైతే బ్యాంక్ వాళ్ళు మీకు చెప్తారో ఆ ఛార్జెస్ ఇన్పుట్ చేశారనుకోండి, మీకు కింద ఓవరాల్గా ఎంత పడుతుంది మీకు అన్నది, అంటే వాళ్ళు మీకు 8% 7% ఎంతో కొంచెం చెప్పచ్చు. బట్ ఈ ఛార్జెస్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎంత పడుతుంది అన్నది కనబడుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు మీ ఎగ్జిస్టింగ్ ఎన్బిఎఫ్సి ఆర్ బ్యాంక్ ఛార్జ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ కానీ తక్కువ పడుతున్నట్టయితే ట్రాన్స్ఫర్ చేయడం వుడ్ బి ద బెస్ట్ సజెషన్ అయితే అవుతుంది అన్నమాట. మీ కేసులో కూడా హోమ్ లోన్ అయితే ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళేదానికన్నా కూడా బ్యాంక్స్కి వెళ్ళండి. ఫస్ట్ బ్యాంక్స్ని అప్రోచ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి మీకు రాకపోతే అప్పుడు ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడైనా కూడా ఎన్బిఎఫ్సిలోని మనకు బ్యాంక్స్ కన్నా కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి, గుర్తుంచుకోండి. అండ్ మీరు ఓవరాల్గా అప్పుల నుంచి బయటపడాలని చెప్పి అయితే ఆలోచిస్తున్నారు కదా. ఈ అప్పుల ఊపు నుంచి మనం బయటపడడానికి మనకు మల్టిపుల్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. ఇండివిజువల్లీ ఈ స్ట్రాటజీ రిలేటెడ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే మాట్లాడాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ దాన్ని ఫాలో అయ్యారంటే మీరు డెట్ ట్రాప్ నుంచి అయితే నెమ్మదిగా బయటపడగలుగుతారు. మన నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు తన నేమ్ హైడ్ చేసేమన్నారు, అందుకని హైడ్ చేసేస్తున్నాం. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై MBA in finance as a major. I'm 22 years old. I want to build career in stock market, not by trading, but by getting job in the field. Right thought process అండి. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది ఎవరికైనా కూడా. ఒకవేళ తీసుకోవాలనుకున్నట్టయితే లేదా కెరీర్ అయినా అలా కంటిన్యూ చేయొచ్చు. ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్స్ విత్ మై సేవింగ్స్. I haven't received any placement directly from my college. Could you please guide me on where can I find opportunities and what certifications are useful and what topics I need to study? I'm feeling a bit confused about where to start, so any direction would be helpful. కొన్ని సర్టిఫికేషన్స్ అయితే చెప్తా అండి, ఇవైతే చేయడానికి ప్రయత్నించండి. అండ్ మిగిలిన వ్యూవర్స్లో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా ఇలా గైడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రీసెంట్ టైంలో ఏంటంటే మనకి SIF అవ్వచ్చు, PMS రిలేటెడ్ కావచ్చు, ఈ సర్టిఫికేషన్స్ అనేవి క్లియర్ చేయడం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే బ్రోకింగ్ ఫర్మ్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ మ్యాండేటరీ అయిపోయిందన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎంప్లాయీస్ ఈ SIF ఎగ్జామ్ని, ఈ PMS ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఈ సర్టిఫికేషన్స్ని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరైతే ఆల్రెడీ ఈ సర్టిఫికేషన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి జాబ్ దొరకడం అన్నది ఈజీ అవుతుంది. మీకు ఇక్కడ సర్టిఫికేషన్ పేర్లు అయితే మెన్షన్ చేస్తాను. ఒకటి SIF రిలేటెడ్ సర్టిఫికేషన్, ఇంకోటి PMS రిలేటెడ్ సర్టిఫికేషన్, ఇంకోటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ 5A సర్టిఫికేషన్ ఉంటుంది. ఇవి ఫినిష్ చేశారనుకోండి
చేశారనుకోండి, ఫినిష్ చేసిన తర్వాత నేను రీసెంట్ టైంలో ఏం అబ్జర్వ్ చేశానంటే, చాలామంది వాళ్ళ సర్టిఫికేషన్ ఫినిష్ చేసిన తర్వాత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్‌గా లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసి ట్యాగ్ చేస్తున్నారు. ప్లేస్‌మెంట్ రిలేటెడ్‌గా హైర్ చేసుకుంటారా అని చెప్పి. నేను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అలాంటి పోస్టులకి రెస్పాండ్ అవ్వడం కూడా చూశాను. వాళ్ళు వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఇచ్చి దానికి మెయిల్ చేయమని చెప్పి. సో, అలా మీరు డైరెక్ట్‌గా పోస్ట్ చేయగలిగినట్టయితే ఆటోమేటిక్‌గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా హైరింగ్ రిలేటెడ్‌గా డిమాండ్ ఉంటుంది కదా! ఆల్రెడీ మీరు ఈ సర్టిఫికేషన్స్ క్లియర్ చేశారనుకోండి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇవి క్లియర్ చేయని వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే యూ విల్ హ్యావ్ దట్ ఎడ్జ్ అన్నమాట. మీరు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీసే కాదు, బ్రోకింగ్ ఫర్మ్స్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, వీటికి కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ నా సజెషన్ అంటే అప్లై జాబ్స్ ఇన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఎందుకంటే అక్కడ యూ విల్ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ కంపేర్డ్ టు నార్మల్లీ బ్రోకింగ్ ఫర్మ్స్ అండ్ బ్యాంక్స్ కన్నా కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు మోస్ట్లీ సెల్లింగ్ సైడే ఉంటారన్నమాట. వేరేస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోని మీకు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కూడా చాలా స్కోప్ అయితే దొరుకుతుంది. సో అక్కడ ట్రై చేయండి. అక్కడ అవ్వకపోతే దెన్ బ్రోకింగ్ ఫర్మ్స్ అండ్ బ్యాంక్స్ కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఈ సర్టిఫికేషన్స్ అయితే క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మిగిలిన వ్యూవర్స్లో కూడా ఎవరైనా కూడా ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ క్యాపిటల్ మార్కెట్స్లో జాబ్ గురించి ట్రై చేస్తున్నట్టయితే ఈ 3 సర్టిఫికేషన్స్ మీరు NISMలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని క్లియర్ చేయగలిగినట్టయితే యూ విల్ హ్యావ్ హైయర్ ఛాన్సెస్ టు గెట్ జాబ్. అండ్ నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే టీమ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే నేను రిలీజ్ చేశారు. ఎవరైనా మిస్ అయినట్టయితే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో. ఇక్కడ ఐ బటన్లో ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా అయితే చూడండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్షో గైస్. వీడియో నచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.